మీ కాలేజెస్లో, మీ స్కూల్స్లో, లేదా మీ ఎంప్లాయ్ లైఫ్లో, మీ వ్యాపారాల దగ్గర అన్యులు ఎన్నిసార్లు బైబిల్ని ఎద్దేవా చేసి ప్రశ్నలు అడుగుతున్నారంటే బయట ఈరోజు అడుగుతున్నారు. అదో ట్రెండ్ అయిపోయింది బయట. ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి? ఒరే పలానా ఆది కాండంలో మీకు ఎలా ఉందరా అని అడుగుతున్నారు. మనకు తెలియని అధ్యాయులు కూడా చెప్తున్నారండి. పలానా ఎహెజ్కేలులో ఇలా ఉందరా, పలానా ఆది కాండంలో ఇలా ఉందరా, పలానా దిక్కుని ఇలా చేశాడరా, ఇలా జరిగిందిరా, చిన్నపిల్లల్ని చంపేస్తారు. ఇలాంటి క్వశ్చన్లు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నప్పుడు మీ కాలేజెస్లో, మీ ఎంప్లాయ్ లైఫ్లో, లేదా మీ సర్కిల్లో, మీ ఎక్కడెక్కడైతే పనిచేయ మీ బిజినెస్ లైఫ్లో, మీ సరౌండ్లో మీరు చెప్పే ఆన్సర్ చెప్పనా? ఇలా తేరా ప్రశ్న ఏంటో తెలుస్తాను అంటున్నారా? మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను అన్నారట. నేను అడుగుతున్నాను, నీ దేవుడు నీకే అర్థం కాకపోతే, నువ్వు నమ్ముతున్న దేవుడిని, నువ్వు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుడి కోసం వాక్యం వినడానికి నువ్వు చర్చికి వెళ్తున్నావో, ఆ దేవుడు నీకే అర్థం కాకపోతే నేను అడుగుతున్నాను, నువ్వు బయటోడికి ఏం చెప్తావు? ఆ దేవుడు నీకే అర్థం కాకపోతే ఆయన కోసం నువ్వు భయపడి ఎలా బతుకుతావు? వాడు అడిగిన ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పలేకపోతున్నావు. వాడు అడుగుతున్నారు తిక్కది, అది పెద్ద పెద్ద ప్రశ్న కదా, పెద్ద స్టాండర్డ్ జీకేలాగా అడుగుతారు వాళ్ళ కోసం. పెద్ద ప్రశ్న అది. ఆ లోతు ఎందుకు ఎలా చేశాడు, ఆయన ఎందుకు ఎలా చేశాడు, ఇయో పెద్ద ప్రశ్న. అరువు తెచ్చుకున్న ప్రశ్నలు, పూర్వకాలం ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అప్పటి నుంచి అడుగుతావు. ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేవు. నువ్వు చెప్పలేక ఏమంటున్నావు అంటే, మా పాస్టర్ గారిని అడిగి చెప్తానంటున్నావు అంటే, నీ బైబిలే నీకు అర్థం కాదు, నీ దేవుడే నీకు అర్థం కానినప్పుడు, నీ దేవుడేంటో నీకు అర్థం కాకపోతే ఆయనకి ఎలా బ్రతకాలని నీకు తెలుస్తుంది.